విద్యాశాఖ మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉండి దోపిడి దొంగల లెక్క ఇవాళ విద్యాశాఖను గాదె కింద పందికొక్కుల లెక్క దోపిడి దొంగల లెక్క ఇవాళ దోచుక తింటా ఉన్నారు. బాధ కలుగుతా ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకునేటువంటి ఒక దాదాపు 30 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు పేదింటి విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆడపిల్లలు, పేదోళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకొని చదివించుకోలేనటువంటి సామర్థ్యత లేనటువంటి ఒక పేదింటి బిడ్డలందరినీ కోసం అని చెప్పని కేసీఆర్ గారు మహోన్నతమైన ఆదర్శంతో అంత పెద్ద స్కూల్స్ను పెట్టి అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సమున్నతమైనటువంటి ఒక రీతిలో ఆ విద్యా సంస్థలను తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను తన దోపిడికి అడ్డాగా మార్చుకున్నాడు.